హాయ్ అండి, నమస్తే. మన ఇంట్లో చాలా పాత బట్టలే ఉంటాయి కదండి. అందులో కొంచెం మంచివైతే ఎవరికైనా యూస్ చేసుకునే వాళ్ళకి ఇస్తాము. మరీ వెలిసిపోయి చిరిగిపోయిన వాటిని అయితే ఇవ్వలేం కదా. అదే చీరలు అయితే చాలా వరకు అందరూ బొంతలు కుడతారు. అలా బొంతలు కుట్టకుండా, కుట్టే పని లేకుండా, గమ్తో పని లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చీరని తీసుకొని ఒక 3 ఇంచెస్ వెడల్పుతో ఇలా అంతా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని చీరలు ఏదైనా సరే పీసెస్ లాగా ఇలా కట్ చేసుకొని పెట్టు. దీనికోసం ఒక టీషర్ట్ తీసుకున్నాను. ఒక టీషర్ట్ తీసుకొని అది చిన్నపిల్లలదైనా పెద్దలదైనా పర్లేదు. ఇలా కాలర్ దగ్గర మనము అంతా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసేసుకొని నీట్గా పెట్టేసుకొని టీషర్ట్ని కట్ చేసిన వైపు ఉంటుంది కదండి, కట్ చేసిన వైపు మంచిగా నీట్గా కుచ్చులు వచ్చేలాగా ఇలా సెట్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసాను అన్నమాట. రబ్బర్ బ్యాండ్ వేసి నీట్గా టైట్గా దేంతో అయినా కట్టుకోవచ్చు అనమాట. ఇలా కట్టేసిన తర్వాత ఈ టీషర్ట్ని మళ్ళీ ఉల్టా తిప్పాలి. అంటే రైట్ సైడ్కి పెట్టుకోవాలి మనం. అప్పుడు ఒక బ్యాగ్ లాగా కనిపిస్తుంది మనకి. ఆ బ్యాగ్లో మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి పీసెస్ ఉన్నాయి కదా, శారీ పీసెస్, ఆ శారీ పీసెస్ని మొత్తం అందులో మనం స్టఫ్ చేయాలి. అంతా నీట్గా సర్దుకోవాలి. ఎలాంటి దుత్తులు లేకుండా నీట్గా అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా అన్నీ మనం పెట్టుకున్నామంటే అదంతా ఫిల్ అయిపోతుంది. అప్పుడు మనకు టీషర్ట్ కింద ఒకటి ఫోల్డ్ చేసి ఉంటుంది. అక్కడ చిన్నగా కట్ చేసి మనము లోపలికి నాడా పెట్టి మనం ప్యాంటుకి నాడా ఎలా ఎక్కిస్తామో అలాగా మొత్తం పెట్టేసుకోవాలన్నమాట. అలా నాడాని మొత్తం రౌండ్గా వచ్చేస్తుంది. నాడాని మొత్తం ఎక్కిచ్చేస్తే అప్పుడు మొత్తం రౌండ్గా వచ్చేసి ఇలా నీట్గా రెడీ అయిపోతుంది. ఆ మధ్యలో హోల్ దగ్గర ఒక చిన్న క్లాత్ తీసుకొని మనం లోపలికి పెట్టేసామంటే లోపల ఏం పెట్టామో కూడా కనిపించకుండా నీట్గా ఉంటుంది. అప్పుడు ఆ నాడాని మనం మంచిగా నాట్ చేసేసుకున్నామంటే ఒక పిల్లో రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ కుషన్ పిల్లో ఎలా ఉందో చూడండి. నీట్గా చక్కగా ఈజీగా ఏమీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ క్లాత్తోనే ఒక పిల్లో రెడీ. ఇది మాసిపోయినా కూడా మనము మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు అనమాట. అంత లోపల క్లాతే కాబట్టి ఈజీగా ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్